రోడ్డు ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమవుతుంది జీహెచ్ఎంసీ. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో అండర్ పాసులు, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్, అండర్ పాసులు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో సిటీ సెంటర్ ప్రాంతమైనటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్స్ ను డెవలప్ చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ వారంలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించనుంది బల్దియా. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడం లక్ష్యంగా జీహెచ్ఎంసీ అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రధానంగా స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా అనేక ప్రాంతాల్లోని పెద్ద పెద్ద జంక్షన్స్ లను ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఫ్లైఓవర్స్, అండర్ పాస్ల నిర్మాణాన్ని చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. మొత్తం 29,000 కోట్లతో 54 జంక్షన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు పలు జంక్షన్స్ లను క్లియర్ చేశారు. ఇక అందుకోసం 7,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది జీహెచ్ఎంసీ. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్ డెవలప్మెంట్ లో భాగంగా కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్, మహారాజా అగ్రిసైన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్లున్నాయి. ఇక ఈ ప్రాంతాల్లో 7 అండర్ పాసులు, 7 స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం 1,090 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం 100 ఫీట్ల రోడ్డు ఉంది. దానిని 120 అడుగులకు విస్తరించడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే మార్కింగ్ పనులు మొదలుపెట్టారు. ఇందుకోసం కేబీఆర్ పార్క్ లోని వాక్వేలోని 300కు పైగా చెట్లను ట్రాన్స్లొకేషన్స్ చేయాలని గుర్తించారు. అంతేకాకుండా రోడ్డు పక్కనున్న కొన్ని ఆస్తులను సైతం సేకరించాలని డిసైడ్ చేశారు. ఇందులో కొందరు వీవీఐపీలకు చెందిన ఆస్తులు ఉండడం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ సమీపంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి మార్కింగ్ చేశారు అధికారులు. రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద ఉన్న సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద కూడా భూసేకరణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరిద్దరితో పాటు చుట్టుప్రక్కల ఉన్న ప్రముఖుల ఇళ్ల దగ్గర కూడా స్థల సేకరణ చేసే అవకాశం ఉంది. 120 అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నాయి బల్దియా వర్గాలు. త్వరలో అందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా జీహెచ్ఎంసీ ప్రారంభించనుంది. 86 ఆస్తులు రోడ్డు విస్తరణలో సేకరించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మధు, ఇటు కేబీఆర్ పార్కు, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఆ జంక్షన్ల వద్ద మనం ఇప్పుడు రోడ్ నెంబర్ 45 సినీ నటుడు బాలకృష్ణ ఇంటి సమీపంలో ఉండేటువంటి జంక్షన్ వద్ద ఉన్నాం. ఈ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు అంటే ఇలాంటి జంక్షన్లు దాదాపు దీని చుట్టుముట్టు 5-6 వరకు ఉన్నాయి కేబీఆర్ పార్క్ చుట్టూ. దాంతో అండర్ పాసులు నిర్మించాలి, అదేవిధంగా ఫ్లైఓవర్లను నిర్మించాలి, అవన్నింటినీ కూడా స్టీల్ బ్రిడ్జిలు నిర్మించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ రోడ్డు 80 అడుగులు, అదేవిధంగా 100 అడుగులు ఉంది. దానిని 120 అడుగుల వరకు పెంచాలని డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 19 అడుగుల మేర రోడ్డును విస్తీర్ణం చేయడానికి చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అది 30 అడుగులు, 40 అడుగులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాలను, పరిస్థితిని బట్టి ఆ రోడ్డు విస్తరణ చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ఈ రోడ్ నెంబర్ 45 కి వెళ్లేటువంటి ఈ మార్గంలో సినీ నటుడు బాలకృష్ణ ఇల్లు రైట్ సైడ్ లో కనబడుతుంది. ఆ ఇంటికి సంబంధించి కూడా ఈ జంక్షన్ లో అక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఫ్రీ లెఫ్ట్ కు వెళ్లాలన్నా, అదేవిధంగా రోడ్డు విస్తరణ కావాలన్నా ఈ 2 సైడ్లు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు మనం చూస్తే కేవలం ఈ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్లలో 1 సైడ్ మాత్రమే వైడనింగ్ చేసేందుకోసం అవకాశం ఉంది. ఎందుకనంటే కేబీఆర్ పార్క్ ఉంటుంది, అటు సైడ్ కేబీఆర్ పార్క్ ఉంటుంది, అందులో వాక్వే ఉంది. ఆ తర్వాత ఆ పార్క్ అంతా కూడా జాతీయ పార్క్ గా గుర్తింపు పొందింది కాబట్టి దానిని తొలగించడానికి వీలు లేదు. ఇందులో ఉండేటువంటి వాక్వేలో ఉండేటువంటి చెట్లను కూడా గతంలో తొలగించి ఇక్కడ డెవలప్ చేస్తామంటే చాలా మంది అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కాబట్టి ఈ ఆస్తుల సేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి చెట్లకన్నింటికి కూడా నెంబరింగ్ వేయడం జరిగింది. దాదాపు మొత్తం ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ అన్ని కూడా 300 పైగా చెట్లను తొలగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. వాటన్నింటికి కూడా
నెంబరింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ చేయడం, అదేవిధంగా ఈ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ చాలా వేగంగా వెళ్లేందుకోసం మనం చూస్తే ఇటు బేగంగపేట కానీ, పంజాగుట్ట కానీ, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్, లక్డికాపూర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కానీ ఐటీ ప్రాంతానికి వెళ్లాలంటే ప్రధానంగా ఈ రోడ్లను ఎంచుకుంటాయి. ఈ రోడ్లపైన చాలా ఎక్కువగా భారం పడుతున్నటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. అనేక జంక్షన్లలో ఇప్పుడు జూబ్లీ జంక్షన్ కానీ, అదేవిధంగా కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉండేటువంటి టీడీపీ జంక్షన్ వద్ద, టీడీపీ కార్యాలయం ఉండేటువంటి జంక్షన్ వద్ద కానీ, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ లో చాలా అధికంగా ఉంటుంది. దాంతో పాటు ఫిలిం నగర్ జంక్షన్ కూడా చాలా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ జంక్షన్ నుంచి ఇటు ఫిలిం నగర్ కి వెళ్లడమే కాకుండా అటు టోలు చెవికి, అదేవిధంగా దర్గా వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు ఎంచుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ఆ జంక్షన్ లో కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఒత్తిడి నెలకొంది. దాంతో ఈ రోడ్లను వైడనింగ్ చేయాలి అని అంటే కేబీఆర్ పార్క్ వన్ సైడ్ ఉంది, మరొక సైడ్ మొత్తం కూడా ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా మంది రాజకీయ నాయకులు, అదేవిధంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఆస్తులు. ఇవన్నీ కూడా వీటిని సేకరించాలి అని అంటే కొంత అధికారులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భవనానికి సంబంధించి ముందు భాగంలో అక్కడ మార్క్ చేయడం జరిగింది. అక్కడ మనుషులు నిలబడ్డ దగ్గర మనం చూడొచ్చు. దాదాపు 18 అడుగుల మేర అక్కడ నుంచి దాన్ని అంతా కూడా ముందుకు జరిపేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కేబీఆర్ పార్క్ మొత్తం ఇటు ముఖ్యంగా చూస్తే అగ్రసేన్ భవన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఉండేటువంటి ఈ మార్గంలో ఉండేటువంటి దాదాపు 80 వరకు ఆస్తులను అయితే సేకరించేటువంటి అవకాశం ఉందని బల్దియా వర్గాలు చెప్తున్నాయి. మధు, థ్యాంక్ యూ రామ్.